అతిథులకు, మహారథులకు, సంఘ బిడ్డలకు, సంఘ పెద్దలకు, ప్రాముఖ్యంగా ఈ యొక్క వివాహం చేత జతపరచబడబోతున్నటువంటి వధువులు కిషోర్ వెంకట సుమాత గారులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది పిల్లల దేవుడు వాక్యమే ఉన్నాడు కనుక ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా ప్రతి కార్యాలయంలోనూ యేసు ప్రభు వారిగా వాక్య రూపేణ వచ్చి మనల్ని ఆస్వాదిస్తున్నారు కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యం చేత కిషోర్ వెంకట సుమాత గారు చదవబడుతున్నారు. దేవుడు వాక్యమే ఉన్నాడు కనుక పిల్లల కొద్ది నిమిషాలు దైవ వర్తమానాన్ని ఆడుతాం. సమయం అతీతమైంది. చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో, మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయను. మరియు అతడు నాతో ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తాగవచ్చింది. సగ ఆశీర్వాదాలకు కారణముగా వందనాలు స్తోత్రాల వల్ల గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులని వాయువు అని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తప్ప మీ యొక్క గొర్రె పిల్ల పెళ్లి విందుకు ఆయన మేమందరూ పిలువబడినటువంటి వారుగా ధన్యులుగా ప్రభా నాయన మీ రాక పర్యంతము నిలబడడానికి మీ కృప చూపించండి. అలాగే వైవాహిక జీవితంలో జతపరచబడబోతున్నటువంటి నూతన వధువులైనటువంటి కిషోర్ వెంకట సుమత గారును ఈ వాక్యం చేత జతపరిచి బలపరచుకొని గుడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా సంతోష వివాహంలో అయా పార్టిసిపేట్ చేయడానికి మంచి మనస్సును ప్రతి ఒక్కరికి ధరింపచేయమని వేరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది పిల్లలు, ఎన్నో వివాహాలకు మనం వెళుతూ ఉన్నాము. ఎన్నో దాంపత్య జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత అని వాక్యమే తెలియజేస్తాం. ఈ వివాహ కార్యక్రమాలలో అనేకమైనటువంటి సందేశాలు, ప్రసంగాలు మనం వింటున్నాం. అయితే దేవుడు చెబుతున్నటువంటి మాటలను మరొకసారి ధ్యానం చేయవలసినటువంటి వారమై ఉన్నాము కనుక దేవుని మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. వివాహము దేవుని వాక్యం చేత జతపరచబడుతుంది. క్రైస్తవ వివాహం ముఖ్యంగా క్రైస్తవ వివాహము వేద మంత్రాల చేత కాదు, యజ్ఞయాగాదుల చేత కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చేత ఆ బిడ్డలను దేవుడు జతపరుస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో వాక్యమై ఉన్న దేవుడు ఈ వాక్యం చేత ఆ బిడ్డలను జతపరుస్తూ ఉన్నాడు. ఈ పెళ్లి విందులో మనందరినీ కూడా ప్రత్యేకించబడే ఆహ్వానితులుగా దేవుడు పిలుచుకున్నాడు. ఆ విధంగా పిలువబడేటువంటి మనం వివాహం అంటే యాజమాన్యంగా ఏవో 2 పాటలు ఉంటాయి, 4 మాటలు ఉంటాయి, ఆంగ్ల సూత్రధారణ జరుగుతుంది. తర్వాత దేవునికి చిత్తానుసారంగా జీవిస్తారు, తెలిసింది అని అనుకుంటాం. కానీ ఈ వివాహాన్ని ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక కొత్త సంతోషంతో, ఒక కొత్త ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా ఈ వివాహ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఈ ప్రత్యేకమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకోలేము. కానీ
అనుభవాన్ని, అనుభూతిని మనం పొందుకుంటాం. ఆ వధువులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. ఇది ఈ క్రైస్తవ వివాహంలో ప్రత్యేకమైనటువంటి ఒక మంచి అనుభవాన్ని నేను తెలియజేస్తాను. వివాహం అనగా ఏంటి అని అంటే బిడ్డరా, 4 అక్షరాలను ఈ యొక్క వాడు ఐక్యమైంది. ఈ వచనం మనకు కనిపిస్తుంది. వివాహం వి అనగా విడిగా ఉన్న వారిని, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగినటువంటి కిషోర్ అండ్ సుమా ఉదయం వరకు కూడా ఎలా ఉన్నాడు? విడివిడిగా ఉన్నాడు. వి అనగా విడివిడిగా ఉన్న వారిని వాక్యము చేత, వాక్యము చేత మన క్రైస్తవ వివాహాలను గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, వాక్యం చేత జతపరచబడాలి. వాక్యం లేకుండా జతపరిస్తే అది ఏ విధంగా ప్రయాణం జరుగుతుందో తెలియదు. వాక్యం చేత జతపరిస్తే, వాక్యం చేత మనం ఆ బిడ్డలను ఐక్యపరిస్తే జీవిత పర్యంతము దేవుడు వారికి తోడుగా ఉంటాడు అనేటువంటిది మనందరి నమ్మిక, విశ్వాసము. మూడో వాడు హా అంటే ఈ యొక్క వివాహము వాక్యము చేత విడివిడిగా ఉన్న వారిని హత్తుకునేటట్లు, ఒక్కటయ్యేటట్లు చేస్తుంది. ఎలా చేస్తుందంటే ఈ క్రైస్తవ వివాహానికి ఈ అనే అక్షరం ముంగుర్తుగా ఏ విధంగా ఉందంటే, ముడివేయుట 3 ముళ్ళ బంధము, 3 ప్యాంటుల త్రాడు, భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మాంగళ్య సూత్ర ధారణ 3 ముళ్ళుతో ఈరోజు కిషోర్ గారు సుమలత గారి మెడలో 3 ముళ్ళు మరికొద్ది శాతంలో వెయ్యిపోతారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఎబ్రీ 11:4లో, ఈ వివాహము అన్ని విషయంలో కూడా ఘనమైంది. ఎట్లాంటిదంట? బర్త్డే ఫంక్షన్స్ కంటే, మెచ్యూరిటీ ఫంక్షన్స్ కంటే, ఉద్యోగ పదవి విరమణ ఫంక్షన్ కంటే, గొప్ప గొప్ప ఫంక్షన్ కంటే, గొప్ప గొప్ప సెలబ్రేషన్స్ కంటే వివాహము ఘనమైంది, గొప్పది. ఎందుకు గొప్పది అని ఆలోచన చేస్తే, ఈ వివాహం ద్వారా మానవుని యొక్క మనుగడ శ్రేయస్కరమైన మార్గాల్లో నడుస్తుంది. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వానికి సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు దయచేస్తూ వస్తున్నాడు. ఆ విధంగా ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి విడివిడిగా ఉన్నటువంటి వారిని యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఈ యొక్క వివాహం ద్వారా దేవుడు జతపరచడం వలన మానవుని మనుగడ, మానవుని యొక్క సంతోషము, ఆనందము సజావుగా జరుగుతుంది. ఏ విధమైనటువంటి అక్రమము లేకుండా క్రమమైనటువంటి మార్గంలో మానవుని మనుగడ కొనసాగడానికి వివాహము గొప్పది, మార్గదర్శి అని మీకు తెలియజేస్తాను. ప్రియులారా, మనకు తెలుసు చాలా సిల్లీగా దేవుని వాక్యాన్ని ప్రకటించే సమయంలో కూడా సేవకులు సైతం జోక్స్ తోటి, చక్కని వాక్ సంబంధమైన, లౌకిక సంబంధమైనటువంటి ఆనందాలతోటి, కొన్ని మాటలతోటి సభను నమ్మించడము, వధువులను సంతోషపెట్టడం జరుగుతుంది. కానీ ఈ వాక్యం సందేశము దేవుడై ఉన్నాడు కనుక అలా చేయటం సరికాదని వివరణ ఇస్తా ఉంది దేవుని వాక్యం. అంటారు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని పెద్దలు అంటుంటే, సరస్వతులతో కూడినటువంటి లోకులు ఏమంటారంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని మాట్లాడుతూ ఉంటారు.
ఈ పెళ్లి ద్వారా, ఈ వివాహ కార్యక్రమం ద్వారా ఈరోజు కిషోర్కి మేలు దొరికింది. సామెతల గ్రంథకర్త రాసినటువంటి వాక్యం చదువుతుంటాం. భార్య దొరికిన వారికి ఏం దొరికినట్ట? మేలు దొరికింది, మేలు దొరికింది. కొంతమంది అంటారు తేలు దొరికిందా అంటారు. తేలంటే తను ఏముంటుంది? విషం ఉంటుంది. భార్యకి ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. విషపూరితమైనటువంటి పాప జీవితం ఆ భార్య ప్రేమను కానీ వివాహ సంబంధమైనటువంటి ప్రేమను కానీ మిళితం చేయకూడదని వాక్యం తెలియజేస్తా ఉంది. పర్వాలేదు ప్రియమైనటువంటి వారు, భార్య దొరికిన వారికి మేలు దొరికింది. నేటి వరకు తన ఇష్టానుసారంగా అంటే ఫ్రెండ్స్ తోడు, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో స్వేచ్ఛగా బ్రతికేది. తనకిష్టం వచ్చినట్టుగా నడిచేది, తనకిష్టం వచ్చినట్టు వెళ్ళేది, తనకిష్టం వచ్చినట్టుగా వచ్చేది. కానీ ఇంటి వరకుని ఆయన ప్రత్యేకమైనటువంటి భార్యతో మాత్రమే వెళ్ళాలని వెళ్ళినా. ఎవరితో వెళ్ళాలండి? ఎంతవరకు తల్లిదండ్రులతో వెళ్ళలేదు, అన్నదమ్ములతో వెళ్ళలేదు, అక్క చెల్లెలతో వెళ్ళలేదు. కానీ ఇక్కడ నుంచి ఆయన భార్యతో వెళ్ళాలి. మందిరానికి భార్యతో రావాలి, ఏమంటే షాపింగ్ భార్యతో వెళ్ళాలి, బంధువులకి భార్యతో వెళ్ళాలి. ప్రతి ఒక్క విషయంలోనూ భార్యను ముందెట్టుకుని పరిగెట్టుకుని వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. ఆ విధమైన విలువలు ఒకరి పట్ల ఒకరు మీరు కలిగి ఉండాలి. అందుకే వాక్యం తెలియజేస్తూ ఉంది, తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకొను. అంటే హత్తుకొనుట. ఇక మీదట తల్లిదండ్రులను విడిచిపెట్టి అంటే పూర్తిగా కాదండి. కొన్ని సమయాల్లో డాడీ నేను బయటికి వెళ్ళి వస్తాను, అమ్మా మేము ఊరే వస్తాము అత్తారింటికి. అత్తారింటికి వెళ్ళినప్పుడు అమ్మా నువ్వు లేకపోతే నేను రాను అంటే కుదురుతుందా? అంటే కుదురుతుందా? నువ్వు లేకపోతే నేను ఉండలేదు, నువ్వు వస్తేనే కదా నేను వెళ్ళను అంటే అప్పుడు సుమలత గారు ఏం చేస్తారు? ఒక్కేంటి ఏం చేస్తారు? ఒక్కేంటి అంటారు సుమలత గారు. అయ్యో ఇదేంటయ్యా, నేను వరకు ఏదో చెప్పబడి ఇప్పుడు పెద్దోడు కదా, మనకంటూ ఒక జీవితం వచ్చింది కదా, మనకంటూ దేవుడు స్వేచ్ఛ ఇచ్చారు కదా భార్య భర్తలుగా. మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మేందుకు అని సరదాగా చెప్తారు. ఈ విధంగా భార్యను హత్తుకోవాలి. ఆ భార్య భర్తలు ఎలా ఉండాలంటే ఒకరికొకరు ప్రాణం పెట్టే విధంగా ఉండాలి. క్రీస్తు తన సంఘం కొరకు ఏ విధంగా ప్రాణం పెట్టాడు, ఆ విధంగా దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము దేవుని వాక్యం చేత జతపరచబడినటువంటి నూతన వధువులైనటువంటి కిషోర్ గారి సుమలత గారు ఒకరికొకరు ప్రాణం పెట్టే విధంగా, ఒకరినొకరు ప్రేమించే విధంగా, ఒకరికొకరు ఎదురు చూసే విధంగా వాళ్ళు ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు మీరు విధేయురాలై విధేయత చూపించాలి, గౌరవాన్ని ఇవ్వాలి. తనకి కిరీటం పెనిమిటి ఏంటంటే, పెనిమిటి హోదా ఏంటంటే పెనిమిటి తన యొక్క కిరీటం ప్రభుత్వం ప్రియమైనటువంటి జాగ్రత్తగా చూసుకోవాలి. కిరీటాన్ని అజాగ్రత్తగా చూసుకోవడం మహారాజులు ఆ విధంగా చూసుకోవాలి. గుణవతి అయినటువంటి భార్య తల్లు అంటే ముత్యం కంటే అమూల్యమైనది, ముత్యం కంటే గొప్పది. అటువంటి ముత్యాన్ని మనము ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టేస్తే దొరుకుతుందా? చేతుల మంత్రాన్ని జాగ్రత్త చేతుల్లో దొరుకుతుందా? అంత మేలు బంగారాన్ని మరలా మనం పొందుకోవాలని ఎంత కష్టపడాలి? అదేవిధంగా అంతకంటే విలువైనటువంటిగా భార్యను మనము గుర్తించాలి, విలువైనటువంటి మనసు పెట్టి ఆమెను మనం చూసుకోవాలని వాక్యం తెలియజేస్తాము. ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహ వ్యవస్థను దేవుడు జరిగిస్తున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? పాత నిబంధన కాలము ఆదాము అవ్వల ద్వారా ఈ వివాహ కార్యక్రమం
ద్రాక్షారసం అయిపోయింది. మరీ తల్లి దగ్గరికి వచ్చి శిష్యులు ఏమన్నారు, అమ్మా ద్రాక్షారసం అయిపోయింది, కాస్త ద్రాక్షారసం కావాలి అర్జెంట్గా అని అడుగుతున్నప్పుడు ఆ తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన ఏమంటారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ప్రార్థన చేసి నీళ్ళతో ఆ బాణలను నింపారు. దేంతో నింపారండి? నీళ్లు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ముందు బాణులు మన హృదయాలకు సాదృశ్యం, మన జీవితాలకు సాదృశ్యం. మన జీవితాలను, మన యొక్క హృదయాలను పిల్లల దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపుకోవాల్సినటువంటి వారిపై ఉన్నాము. అలా నింపుకున్నప్పుడు ఆలోచన చేస్తే దేవుడు వాక్యమై ఉండి, ఆ వాక్యమై ఉండి ఓకే సార్ మన మధ్యలోనికి మన పెద్దలు వచ్చారు. వాళ్ళు ఎక్కువ సమయం మనతో గడపడానికి మరి ఇబ్బంది, కొంచెం పనులు ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు. ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె గారు ఆశ్రదించి గొప్పతలించి వెళ్తా ఉన్నారు. దేవుడు వారిని వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించడం కాక ఆమేన్. మంచిది ముగిస్తున్నాను. నేను ఆది యందు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యానికి కొన్ని స్వరూపాలు ఉన్నాయి. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు శబ్దమై ఉన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన గొడ్డె పిల్లగా మనకు కనిపిస్తాం. చివరిలో ఉన్న వాక్యం చివరికి వచ్చేసరికి పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఆయన శబ్దమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే ఉపాసకి సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి శరీరధారిగా యేసు ప్రభు గారిగా వచ్చారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనే కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారిగా గొర్రె పిల్ల మనస్సును ధరించి మొదలు తేబడినటువంటి గొర్రె పిల్లగా, బొచ్చు కత్తిరించిన వారి యొక్క నిలవబడినటువంటి మౌని అయినటువంటి గొర్రె పిల్లగా మనందరి పాపాలను క్షమించడానికి, ఆయన పరిశుభ్రమైన రక్తాన్ని చిందించడానికి లోకానికి ఆ గొర్రె పిల్ల యొక్క పెళ్లి విందుకు మనము పిలవబడబోతా ఉన్నాం, వెళ్ళబోతా ఉన్నాం. కనుక ఈ భూమి మీద మనం జీవించిన కాలం అంతా కూడా భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులకు బిడ్డలు, బిడ్డలకు తల్లిదండ్రులు, సంఘము దేవునికి ప్రతి ఒక్క విషయంలో కూడా నమ్మకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం మన పైన, మన కుటుంబం పైన ప్రోక్షించబడుతుంది. ప్రభువులో ప్రియమైనటువంటి మన పట్ల దేవుని కృప వర్షిస్తారు. దేవుడు వర్షింపజేస్తారు మన మీద, మన జీవితాల మీద. అయిపోయినటువంటి ద్రాక్షరసాన్ని ఇవ్వడానికి నీళ్లను, దేవుని ఆత్మను మన హృదయాల్లో ఖాళీ అయిపోతే మన హృదయాలు నింపుకోవాలి. అప్పుడు లోటులు భర్తీ అవుతాయి, ఇరుకులు, ఇబ్బందులు తప్పించబడతాయి. అలా తప్పించబడడానికి దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం నందు ప్రోక్షణగా మనకు అవసరమైంది. అందుకే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం. ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడకపోతే మానవుని యొక్క పాపాలేవి కూడా తెలిసి తెలియనటువంటి పాపాలు, ఎరిగి ఎరగినటువంటి పాపలు క్షమించబడాలి అంటే ఒక పరిశుద్ధుడు మన ముందు బలిగా తప్పదు. ఆ బలి అయినటువంటి గొర్రె పిల్ల పెండ్లి విందుకు మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మనము కిషోర్ రైట్ సమర్థ గారి వివాహం నుంచి ఆ బిడ్డలను ఆశీర్వదించడానికి, ఆ బిడ్డలను దీవించడానికి మనం నిలబడి ఉన్న ప్రభుత్వంతో ప్రేమైనటువంటి మరికొద్ది నిమిషాలు మాంగళ్య సూత్రధారణ ద్వారా వారు జతపరచబడబోతా ఉన్నారు. ఈ సహవాసము, ఈ అనుభవము జీవితాంతం కూడా ఈ పెండిలో చేసినటువంటి ప్రమాణాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. దేవుని రాక పర్యంతము
ప్రమాణాన్ని, ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు మనము కొనసాగాలి అనేటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన వధువులైనటువంటి కిషోర్ వెట్స్ సుమలత గారు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. నూతన వధువులు మాత్రమే వేచి నిలబడాలి. దేవుడు పేరు హెచ్చరికలు మీకు తెలియజేస్తాను.